అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యూర్ థాట్స్. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మిస్టర్ ఆరిగెంట్ విలన్ పార్ట్ 10. సో స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ అలాగే స్టోరీ విన్న తర్వాత హైప్ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూసేయచ్చు. సో ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విశిష్టాని రూమ్లో చూసి వసుంధరాని తన రూమ్లోకి రమ్మంటాడు వీర. ఆమె రాగానే చిరాగ్గా, ఏయ్ నువ్వు సరిగ్గా చూసి వచ్చావా లేదా కలేమైనా వచ్చిందేమో అన్నాడు. ఆమె, అయ్యో కల కాదు సార్, నిజం. మేడం నన్ను లేపి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, హెల్ప్ చేయమని అడిగారు సార్. నేను మేడం గారిని కిందికి వెళ్ళమని మీకు చెబుదామని వచ్చాను. మీరు మీ రూమ్ తలుపు తెరిచే ఉంచుతారు కదా అని చూస్తే లాక్ వేసి ఉంది. ఎంతసేపటి నుంచో కొడితే కానీ మీరు తీయలేదు అన్నది. వీర డోర్ లాక్ అయింది కానీ నువ్వు వెళ్ళి తనని జాగ్రత్తగా కనిపెట్టి ఉండు అనటంతో ఆమె వెళ్ళిపోయింది. రూమ్కి వచ్చి విశిష్టాన్ని చూసింది. తను ముసుగు వేసుకొని ఉండటంతో తనని చూస్తూ కింద పడుకుంది. విశిష్టాకి వసుంధరాని చంపేయాలనేంత కోపం వచ్చింది. ఛీ, అనవసరంగా ఈమెకి చెప్పాను. అయినా ఆ చంద్ర నాకెందుకు హెల్ప్ చేయాలి, వీరాకి బెస్ట్ ఫ్రెండ్ కదా, చూడాలి అని అనుకుంది. చెన్నైలో ఫ్లైట్ దిగగానే మధు, మురళి కోజికోడ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తుంటే మంచు బాగా కురుస్తూ ఉండటంతో ఆ ఫ్లైట్ 3 గంటలు లేట్ అని అనౌన్స్ చేశారు. అనుకుంటూ మధు డల్ అయ్యాడు. అది చూసి మురళి మధుతో, రేయ్ చంద్ర, నెంబర్ ఎక్కడి నుంచి నెట్వర్క్ ఉందో ఆ ఏరియా ఇంటి అడ్రస్ నీకు మెసేజ్ వచ్చిందేమో చూడు అనగానే మధు సరే అని చూశాడు. వచ్చింది. అది ఫామ్ హౌస్ రా, సిటీ నుంచి 1 గంట జర్నీ అని అక్కడ లోకల్ ఎస్ఐ మెసేజ్ పెట్టాడు అనగానే మురళి, అయితే ఇంకే, అక్కడ పోలీసులను అలర్ట్ చేయి, వీరాఘాట్ని అరెస్ట్ చేసి జైల్లో పట్టేసేమను అన్నాడు. మధు తల అడ్డంగా ఊపి వాడిని నేనే పట్టుకోవాలి అన్నాడు. విశిష్టకి ఇక్కడ నిద్ర పట్టలేదు. వసుంధర లేచి తననే చూస్తుంది. విశిష్ట మంచం దిగి బాత్రూంలోకి వెళ్ళింది. దాదాపు 1/2 గంట సేపు అక్కడే ఉంది. వసుంధరకి ఏం చేయాలో తోచలేదు. కొంప తీసి మేడం గారు పారిపోలేదు కదా అనుకొని తలుపు కొట్టింది. దీనికోసమే వెయిట్ చేస్తున్న విశిష్టకి ఒళ్ళు మండింది. అంతే, డోర్ ఓపెన్ చేసి వసుంధర గుబ్బ గుయ్యమనేలా ఒక్కటి పీకింది. ఆమె ఆశ్చర్యంగా చూసేసరికి ఇంకోటి పీకింది. ఆమె కోపంగా చూసింది. ఏంటి ఆ చూపు? ఓ, ఎందుకు 2 సార్లు కొట్టాననా? మొదటిది బాత్రూంలో నుంచి బయటకు వెళ్ళే మార్గం లేదని తెలిసి కూడా తలుపు కొట్టినందుకు. రెండోది నా మీద అభిమానం నటిస్తూ మీ వీరా సార్కి నేను పారిపోతుంటే చెప్పినందుకు. ఆమెకేం చెప్పాలో అర్థం కాలేదు. విశిష్ట చిరాగ్గా, ముందు ఈ రూమ్లో నుండి బయటికి వెళ్ళు అని అరిచింది. ఆమె కదల్లేదు. విశిష్ట ఆమెని బయటికి నెట్టేసింది. లోపలికి రాబోతుంటే డోర్ వేసింది. ఆమె మళ్ళీ డోర్ కొట్టింది, అయినా తీయలేదు. ఆమెకేం చేయాలో తోచలేదు. వీరాకి చెప్తే ఏమంటాడో అనుకుంటూ అక్కడే కూర్చుంది. సమయం ఉదయం 5 గంటలు. వీరా వచ్చి చూసేసరికి వసుంధర విశిష్ట రూమ్ ముందు కూర్చొని కునికిపాట్లు పడుతుంది. ఏయ్ ఏంటి ఇక్కడున్నావు అని గట్టిగా అరిచాడు. దెబ్బకి లేచి నిలబడి, సార్, మేడం గారు మీకు నేను చెప్పాననే కోపంతో బయటికి నెట్టేశారు, అంతేకాదు నా 2 చెంపలు వాయించారు అన్నది వసుంధర చెంపరుద్దుకుంటూ. వీరా నవ్వుతూ, ఏం పర్లేదు, నేను 2 సార్లు కొట్టింది అంతేగా, ఇంకా 2000 ఇస్తాలే అంటూ విశిష్ట తలుపు తీయని డోర్ మీద కొట్టాడు. విశిష్ట డోర్ తెరిచింది. వీరా వసుంధర వైపు చూస్తూ, ఏయ్ మేడం గారికి వేడి నీళ్ళు రెడీ చేయి, అలాగే నా రూమ్లో బెడ్ మీద పట్టు చీర నగలు ఉన్నాయి, తీసుకొని వచ్చి తనని పెళ్లి కూతురుగా రెడీ చేయి అనటంతో ఆమె వెళ్ళిపోయింది. లోపలికి వచ్చి విశిష్టతో, ఈరోజే మన పెళ్ళి, ఇంకా నీ ఇష్టంతో పని లేకుండానే అంతా జరుగుతుంది అని విశిష్టాన్ని దగ్గరికి లాక్కున్నాడు. వింటున్న విశిష్టకి వెన్నులో నుంచి వణుకు మొదలైంది. వీరా దగ్గరికి తీసుకోగానే నెట్టేయడానికి ట్రై చేసింది. వీరా వదల్లేదు. వెనుక నుండి నడుం పట్టుకొని దగ్గరికి లాక్కొని, ఎంత అందం విషి నీది, నమ్మాలి నువ్వు, నాకు ఎక్కువగా మాట్లాడాలన్నా విసిగే. చంద్ర, వంశీ తప్ప వేరే వాళ్ళతో మాట్లాడడం రేరు, అలాంటిది నేను చూడగానే నచ్చేసావు. నాకు ఈ ప్రేమ పెళ్ళి లాంటివి నమ్మకం లేవు. నువ్వు నాతో ఉండాలి ఎప్పటికీ. దీన్నేమంటారో తెలీదు నాకు. నీకు నేను ఇష్టం లేదంటే పర్లేదు, కొన్ని రోజులు ఆగేవాడిని, కానీ నువ్వు నేను ఇష్టపడుతున్నా అని తెలిసి ఆ మధుకర్ గారితో పెళ్ళికి రెడీ అయ్యావు. అసలు నువ్వు వాడిని ఇష్టపడలేదు విషి, కేవలం నా మీద ఉన్న అసహ్యం, కోపం, భయం కారణంగా వాడిని చేసుకోవడానికి సిద్ధపడ్డావు. విశిష్టకి ఆ స్పర్శకే కంపరంగా ఉంది. వదిలించుకోవడానికి ఎంత ట్రై చేసినా కుదరటం లేదు. తనని వెనుక నుంచి గట్టిగా వాటేసుకున్నాడు.
తన 2 చేతులని ఒక్క చేత్తో పొట్ట మీద నొక్కి పెట్టాడు. రెండో చేత్తో జుట్టు సవరిస్తున్నాడు. విశిష్టకి విపరీతమైన టెన్షన్, ఆ చేత్తో ఏం చేస్తాడో అని. వీర విశిష్ట బుగ్గ గట్టిగా లాగి, అందుకే నిన్ను ఎలాగైనా వాడికి దూరం చేయాలని ఎత్తుకొచ్చాను. ఈలోపు మీ అన్నయ్య రెచ్చిపోయి నన్ను కొట్టాడు. నా మీద ఎవరు చేయి వేసినా నాకు నచ్చదు. అందుకే వాడిని చంపినంత పని చేశా. నాకు సారీ, క్షమించు ఇలాంటివి చెప్పడం అంటే చిరాకు. అందుకే మీ నాన్నని అన్నయ్యని అలా కొట్టిన నీకు ఏం చెప్పలేదు అని విశిష్టాని తన వైపుకి తిప్పుకున్నాడు. అంతే, విశిష్టకి గుండె దడ పెరిగింది. అతని మొహం వైపు చూడటం లేదు. వీర విశిష్ట తలని ఎత్తి తనని చూస్తూ, ఎందుకు నేనంటే అంత భయం? చూడడానికి సీరియస్గా ఉన్నా బాగానే ఉంటానుగా. నీ అంత కలర్ కాకపోయినా అందంలో నీకు తగ్గే ప్రసక్తే లేదు. ముందు పెళ్ళి, తర్వాత నీతో ఫస్ట్ నైట్ అవని, అప్పుడు చూడు అని ఇంకేదో చెప్పేలోపు విశిష్ట కోపంగా, ఇంకా ఆపుతావా అన్నది. వీరా, విషయం నేను పూర్తిగా చెప్పకుండా ఆపను. నువ్వు అందరినీ అంత ఈజీగా ఎలా నమ్ముతావు? చెప్పు. నేను వసుంధరాని కొట్టానని తనేదో అమాయకురాలు అనుకున్నావు. అది మాయకురాలు. నేనే నీ మీద ఒక కన్ను వేసి ఉంచమన్నాను. డబ్బు పాపిష్టిది అంటారు, కానే కాదు. చాలా అంటే చాలా విలువైనది. దానికోసమే నీ సానుభూతి కొట్టేసి నువ్వు పారిపోవడానికి ప్రయత్నించగానే నాకు చెప్పింది. మరి నువ్వు ఎలా కనిపెట్టావో కానీ దాని చెంపలు వాయించావు అంటూ విశిష్ట చేతులు తన చేతుల్లోకి తీసుకొని, ఇంత సున్నితంగా ఉన్నాయి, గులాబీలు పాలు కలిపి చేసినట్లు ఉన్నాయంటూ అరచేతులు ముద్దు పెట్టాడు. విశిష్టకి కోపం పీక్స్కెళ్ళింది. అంతే, వీర చెంప మీద ఒక్కటి వేద్దామనుకొని మళ్ళీ ఏం చేస్తాడో అని ఆగింది. తన చేతులని గట్టిగా వెనక్కి లాక్కొని వీర వైపు అసహ్యంగా చూసింది. వీర తనని చూస్తూ, అసలు నీ ప్రాబ్లం ఏంటి విశిష్ట? నన్ను చూడగానే భయపడతావు, నేను తాకితేనే అసహించుకుంటున్నావు. ఆ రోజు అంతే, మా ఇంట్లో నీ చెవిలో ఒకటి చెప్పా, అది విని నువ్వు నన్ను ఇలాగే చూసావు. ఏం చెప్పాను? నీ అందం నేను రోజు అనుభవించాలి, అది నాకు మాత్రమే సొంతం. ఇదేగా అన్నాను. నేను ఇంతలో ఎవరితో మాట్లాడలేదు, నీతోనే. అసలు నాకు డబ్బు సంపాదించడం, మందు కొట్టడం ఇవే తెలుసు. ఇంతకీ నేనేం చేస్తానో నీకు తెలుసా? తెలిసే ఉంటుంది, ఆ మధుకర్ చెప్పే ఉంటాడు. విశిష్టకి ఏం అర్థం కావడం లేదు. నేను ముందు దొంగతనాలు చేసేవాడిని, తర్వాత చేయకూడని పనులు చాలానే చేశా. 4 చేశా, విన్నావా అంటూ ఒత్తి పలుకుతూ విశిష్ట మనసులో మధు వీడొక్క అంటే అని చేశాడు అనుకుంటున్నాడు, వీడేమో 4 అంటున్నాడు అనుకుంది. వీర సీరియస్గా, 4 చేసిన వాడివి ఇప్పుడు నువ్వు పారిపోవడానికి ప్రయత్నిస్తే మీ ఇంట్లో వాళ్ళని, ముఖ్యంగా మధుకర్ని లేపేయడం పెద్ద విషయం కాదు నాకు. ఇంకా ఊరుకుంటే వీడు ఇంకెన్ని చెబుతాడో అని ఏంటి భయపడుతున్నావా? నీకు ఆల్రెడీ చెప్పా, మధు చేతిలో చచ్చేది నువ్వే అని. ఏంటి, నీ మీద ఉన్న కోపంతో మధుని చేసుకుంటున్నానా? కానే కాదు, తన మీద ఉన్న ప్రేమతో. అసలు నీకు విషయం చెప్పనా? నువ్వు నన్ను ఇక్కడికి తెచ్చి దాచావు, ఇప్పుడేమో పెళ్ళి అంటున్నావు. మధు రాకముందు నీకు భయపడ్డా, కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే తను వస్తాడు, తను మగాడు, నీలా కాదు అనగానే వీరాకి కోపం వచ్చి, ఏంటే వింటున్నా కదా అని నోటికి వచ్చినట్లు వాగుతున్నావు. సరే, కానీ నేనెంత మగవాడినో రాత్రికి చూపిస్తా. సరేలే, రెడీ అవ్వు. నేను 15 నిమిషాలలో రెడీ అవుతా పెళ్ళికి అంటూ వెళ్ళిపోయాడు. విశిష్టకి ఒక్కసారిగా నీరసం వచ్చేసింది. ఇప్పుడు వీడి నుంచి ఎలా తప్పించుకోవాలి? ఈ చంద్ర ఐడి హెల్ప్ చేస్తా అన్నాడు అని నెమ్మదిగా బయటకు వచ్చి చూసింది. కిందికి వెళ్ళింది. చంద్ర కనబడలేదు. పని వాళ్ళు పూలు, పండ్లు, పెళ్లి సామాన్లు రెడీ చేస్తున్నారు. వసుంధర వెనక్కి వచ్చి తనని గమనిస్తుందని అర్థమైంది. ముందు దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి అనుకుని కిచెన్లోకి వెళ్ళి పాలు వెలిగించింది. వసుంధర విశిష్ట దగ్గరకు వచ్చి, మేడం, మీరు సార్ మిమ్మల్ని ఇక్కడ చూస్తే ఊరుకోరు అంటుంటే విశిష్ట చురుగ్గా చూస్తూ, ఊరుకోకపోతే ఊరేసుకోమను, అయినా నువ్వు నాకు కనబడకుండా వెళ్ళు అన్నది. వసుంధర, మీకు ఇష్టం లేకపోయినా మీ దగ్గరే ఉంటాను, మీరు ఇటువంటి పాలు నేను కల్పిస్తాను అన్నది గట్టిగా. విశిష్టకి ఒళ్ళు మండింది. ఏంటి నువ్వు కలిపేది, నీ బొందా అంటూ బాగా కాగిన పాలు గ్లాస్లో పోసుకొని ఆమెని కావాలని తగులుకుంటూ గ్లాస్ ఆమె కాలు మీద వదిలింది. అంతే, ఆమె పెట్టిన కేకకి అందరూ ఆత్రంగా వచ్చారు. ఏమైందో అని. వీర రాలేదు. చంద్ర వచ్చి విశిష్ట వైపు చూశాడు. విశిష్టాన్ని చూసి విషయం అర్థమైంది. పని వాళ్ళు వసుంధర చుట్టూ చేరి తమిళంలో ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. ఇదే కరెక్ట్ టైం అని విశిష్ట చంద్రతో, మీ ఫ్రెండ్ ఇంకో గంటలో పెళ్ళి అంటున్నాడు, మీరేమో తప్పిస్తా అన్నారు ఎలా అనేసరికి చంద్ర తనతో, వాడొస్తాడు, ఇదుంచు అని ఒక కవర్ ఇచ్చి వెళ్ళాడు. విశిష్ట త్వరగా తన రూమ్లోకి వెళ్ళి కవర్ ఓపెన్ చేసింది. అందులో 10,000 క్యాష్, ఒక పేపర్ ఉంది. దానిలో
నువ్వు వీరాతో బయటికి రా, దారిలో తప్పిస్తా. నువ్వు ఆటో ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళు, అక్కడ నుంచి మన ఊరు వెళ్ళు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు ఇంకెప్పుడు వీరాకి కనబడకు, ఎందుకంటే నీ వల్లనే మా గొడవలు అని రాసి ఉంది. విశిష్టకు అది చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. సరే, ముందు ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. అవును, చంద్రాని ఫోన్ అడిగితే ఇస్తాడా అనుకొని, అమ్మో ఈ వీరా చూస్తే లేనిపోనిది పరిస్థితి మొదటికి వస్తుంది అనుకుంటూ అలాగే నిల్చుంది. వీర రెడీ అయి కింద గోలగా ఉండటంతో కిందికొచ్చాడు. పని వాళ్ళు నోరు వెళ్ళబెట్టుకొని చూస్తున్నారు. వచ్చిన రోజు నుంచి వీరా చేతిలో సిగరెట్టు బీర్ గ్లాస్తోనూ కనిపిస్తున్నాడు. మంచి డ్రెస్ వేయలేదు, గడ్డంతో ఎప్పుడు చూసినా చిరాగ్గా ఉంటాడు. కానీ ఇప్పుడు జీన్స్, వైట్ కలర్ ఫుల్ హ్యాండ్ షర్టు, రైట్ హ్యాండ్కి బ్రేస్లెటు, నీట్గా షేవ్ చేసి సూపర్గా ఉన్నాడు. కానీ ఆ కళ్ళు మాత్రం ఎర్రగానే ఉన్నాయి, ఎప్పుడు డ్రింక్ చేస్తూ ఉండటం వల్లనేమో. కిందికి వచ్చేసరికి వసుంధర కాలు ఎర్రగా కందిపోయి ఉండటం చూసి ఏం పట్టనట్టు అక్కడున్న వాళ్ళందరితో మీరంతా మీ పనులు చూసుకోండి అని చెప్పడంతో అందరూ వెళ్ళిపోయారు. వీర అక్కడ కూర్చొని చంద్ర అని పిలిచాడు. చంద్ర రాగానే తనని చూస్తూ, రెడీ అయ్యావా? మంచిది, వంశీ ఎక్కడా అన్నాడు. వంశీ తలకి బ్యాండేజ్, చేతికి కట్టుతో నెమ్మదిగా కుంటుకుంటూ వచ్చాడు. వీర వంశీని చూస్తూ, నువ్వు నన్ను జైలుకి పంపాలనుకున్నావు, కానీ నువ్వు నా పెళ్ళికి ఉండాలని ట్రీట్మెంట్కి ఇప్పించాను. కానీ చంద్రవంశిని నెమ్మదిగా కూర్చోబెట్టాడు. వసుంధర నెమ్మదిగా వచ్చి, సారు మేడం గారు వేడి పాలు నా కాలు మీద ఒలికపోసారండి అన్నది ఏడుస్తూ. చంద్ర వచ్చి వంశీ చెవిలో, ఇప్పుడు వీడు దానికి ఓ 5-10 ఇచ్చి ఊరుకోమంటాడు చూడు అన్నాడు. వంశీ ఏంటి 100 అని అడిగాడు. 100? వీడు ఆ స్టేజ్ ఎప్పుడో దాటాడు, 100 కాదు 1000 అంటుండగా వీర లేచి వసుంధరతో, నిన్న కొట్టిందని 2000 తీసుకున్నావు, ఇప్పుడు నువ్వే పాలు పోసుకొని 5000 కొట్టేద్దామనా అనగానే, నేను అబద్ధం చెప్పడం లేదు మేడం, కావాలని పోసారండి అన్నది. వీర విసుగ్గా, ఏ పో అవతలికి, వెళ్ళి తనని రెడీ చేయి అనగానే ఆమె, నేను వెళ్ళను సార్, మేడం నన్ను చూస్తే తిడుతున్నారు, ఇంకెవరినైనా పంపండి అన్నది. వీర సరే ఏదో ఒకటేడు అనుకుంటూ విశిష్ట రూమ్కి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేసి ఉన్నది. లోపల విశిష్ట స్నానం కూడా చేయకుండా మామూలుగానే ఉంది. వీర లోపలికి వచ్చి, ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు, నన్ను చూడు అన్నాడు. విశిష్ట వీరాన్ని చూసి, వీడేంటి ఇలా రెడీ అయ్యాడు అనుకుంది. పెళ్ళి కాబట్టి అన్నాడు. విశిష్ట షాక్ అయింది. వీర దగ్గరకు వచ్చి, నేను ఇంతలా ఎందుకు రెడీ అయ్యా అంటే, పెళ్ళి కాబట్టి అన్నాడు. విశిష్ట ఏం మాట్లాడలేదు. విషి నీకు 10 నిమిషాలు టైం, మర్యాదగా రెడీ అవ్వలేదనుకో, నేను నిన్ను రెడీ చేస్తా అని తన రూమ్కి వెళ్ళాడు. ఇప్పుడెలా? నేను రెడీ అయితే నాకు ఈ పెళ్ళి ఇష్టం అనుకొని తాళి కట్టేస్తాడు, రెడీ అవ్వకపోతే ఏం చేస్తాడు అని డైలమాలో పడింది. కింద వంశీ చంద్రతో, చంద్ర సారీరా, నేను ఆ మధుకర్కి అంతా చెప్పేశాను అన్నాడు. అందుకేగా నిన్ను కొట్టింది, వాడు నిన్ను భయపెడితే చెప్పి ఉంటావు అంతేనా? కానీ వంశీ తల అడ్డంగా ఊపుతూ, లేదురా, అతనేమి నన్ను భయపెట్టలేదు, నేనే నా తప్పులు తెలుసుకున్నా అనగానే చంద్ర వెటకారంగా, ఆహా, మరి మనం 5 ఏళ్ల నుంచి సంపాదించిన డబ్బులు ఎలా వచ్చాయి? తప్పులు చేస్తేనే. మీ నాన్నకి హార్ట్ ఆపరేషన్కి డబ్బులు, అవి కూడా తప్పులు చేస్తేనే. వీర ఎంత రిస్క్ చేస్తాడో తెలీదా నీకు? అయినా మనిద్దరిని వాడు ఎలా చూశాడు? వాడికి ఫ్యామిలీ అంటే మనిద్దరమే, అలాంటిది వాడికి వ్యతిరేకంగా అప్రూవల్గా మారుతావా అని అడిగాడు ఆవేశంగా. నేనేం కాదనలేదు, వాడు మన కోసం చాలా ఇచ్చాడు, కానీ ఏంట్రా వీడు విశిష్టాన్ని ఇంతలా ఇష్టపడుతున్నాడు. ఆ మధుకర్ సంగతి మీకు ఇంకా తెలీదు. రేపు తను వచ్చి విశిష్టాన్ని తీసుకెళ్తే అప్పుడు అర్థమవుతుంది వీడికి అవతల వల్ల బాధ అన్నాడు. ఒక్కటి చెప్పరా చంద్ర, ఇప్పుడు మీరు పారిపోయి వచ్చి ఇక్కడ దాక్కున్నారు అంటే చేసింది తప్పు అని మీ ఇద్దరికీ తెలుసు. అలాంటప్పుడు ఎలారా ప్రశాంతంగా ఉంటారు? సరే, వీడు పెళ్ళి అంటున్నాడు, ఆ అమ్మాయి మధు సార్ని లవ్ చేస్తుంది. ఆ విషయం తెలిసి వీడు బలవంతంగా చేసుకున్న ఆ అమ్మాయిని ఎక్కడ ఉంచుతాడు? ఎన్ని రోజులు తనని బందీగా ఉంచుతాడు అనేసరికి చంద్ర, అందుకే నా దగ్గర ఓ ప్లాన్ ఉంది అన్నాడు. ఇచ్చిన 10 నిమిషాలు అయిపోవడంతో వీర తన రూమ్లో రివాల్వర్ని తీసుకొని విశిష్ట రూమ్కి వస్తాడు. రివాల్వర్ విశిష్ట చూడకూడదని దాస్తాడు. తను వెళ్ళేసరికి విశిష్ట డ్రెస్ చేంజ్ చేసుకొని ఉండటం చూసి, నేను శారీ పంపాను కదా, నువ్వేంటి డ్రెస్ వేసుకున్నావు అని గట్టిగా అడిగేసరికి, ఏంటి నువ్వు ఇస్తే నేను కట్టుకోవాలా అంటుంది విశిష్ట. అయినా జరగని పెళ్ళికి శారీ అయితే ఏ, డ్రెస్ అయితేనే అన్నది. వీర డోర్ వేశాడు. నేను చెప్పా నువ్వు నీ అంతటా రెడీ అవ్వు అని, లేకపోతే నేను రెడీ చేస్తా అని. సరే, కానీ పెళ్ళికి ముందే నిన్ను ఏదైనా చేసే అవకాశం నువ్వే ఇచ్చావంటూ విశిష్టకి దగ్గరగా వచ్చి చెయ్యేశాడు. విశిష్టకి విపరీతమైన టెన్షన్ వచ్చింది. వీర చేతి తోసింది. అయినా మళ్ళీ వేసే విశిష్టాన్ని 2 చేతులతో పైకి లేపాడు. పద, స్నానం కూడా చేసినట్లు లేవు, ముందు స్నానం చేయించి అప్పుడు చీర కడతాను,
ఈలోపు నాకు మూడ్ వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ బాత్రూమ్ వైపు తీసుకెళ్ళాడు. విశిష్టకి టెన్షన్ పెరిగింది. వెంటనే వద్దు ప్లీజ్, నేను నిజంగానే స్నానం చేశాను, నన్ను దించు అన్నా వినకుండా వీర తనని షవర్ కింద దింపి షవర్ ఆన్ చేశాడు. విశిష్ట ఫుల్గా తడి చేస్తుంటే మర్చిపోయా నీ డ్రెస్ తీయనే లేదు అంటూ చున్నీ లాగుతుంటే తను ఏడుస్తూ నేను చేస్తాను ప్లీజ్ నువ్వు వెళ్ళు అన్నది. వీర షవర్ ఆఫ్ చేసి నేను వెళ్ళను, ఏమనుకుంటున్నావు నా గురించి? నేను అనుకున్నదే జరగాలి, లేదంటే దగ్గరుండి జరిపించుకుంటా. నేను వీర ఇక్కడ అన్నాడు. షాంపూ చేతుల్లో వేసుకొని జుట్టుకు అప్లై చేశాడు. విశిష్ట ఏడుపు పెంచేసి వీరా ప్లీజ్ నన్ను నమ్ము, నువ్వు చెప్పినట్లే వింటాను, నువ్వు వెళ్ళు, నీకు దండం పెడతా అంటూ మోకాళ్ళ మీద కూర్చుంది. జాగ్రత్త అంటూ వేలు చూపిస్తూ ఒక్క నిమిషం ఉండు అంటూ బయటకు వెళ్ళాడు వీర. టవల్ నైట్ ఇచ్చి వెళ్ళాడు. విశిష్ట టక్కన డోర్ వేసి స్నానం చేసి బయటకు వచ్చింది. వీర తనని చూస్తూ ఇప్పుడు చూడు ఎలా ఉన్నావు అంటూ శారీ ఇచ్చాడు. కట్టుకో అంటూ అక్కడే నిల్చున్నాడు. విశిష్ట నేను కట్టుకుంటా, మీరు వెళ్ళండి అన్నది. కట్టుకుంటావా లేకపోతే? అర్థమైందిగా అంటూ వీర బయటకు వెళ్ళాడు. ముందు ఇక్కడ నుంచి బయటికి వెళ్తే ఎలాగోలా తప్పించుకోవచ్చు అనుకుంటూ శారీ కట్టుకుంది విశిష్ట. గోల్డ్ కలర్ పట్టు చీర, మెరూన్ బార్డర్, రెడీమేడ్ బ్లౌజ్. తలుపు చప్పుడైంది, తీసింది. ఆ చీరలో విశిష్టాన్ని చూసి నవ్వుతూ లోపలికి వచ్చాడు. ఇప్పుడు స్టైల్గా జడ వేసుకో అన్నాడు. కింద నుంచి పని వాళ్ళలో ఒక లేడీ వచ్చింది. ఆ జడని పూలతో అలంకరించింది. వీర ఆమెని వెళ్ళమని సైగ చేశాడు. ఆమె వెళ్ళాక జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేశాడు. దానిలో నుంచి పెద్ద హారం తీసి మెడలో వెయ్యబోయాడు. వద్దు నేను వేసుకుంటా అన్నది విశిష్ట. వీర వినకుండా తన మెడలో ఆ హారం వేశాడు. తర్వాత స్టోన్స్ నెక్లెస్ పెట్టాడు. చేతులకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేశాడు. ఫేస్కి క్రీమ్ అప్లై చేసి పౌడర్ రాశాడు. కళ్ళకి కాటుక పెడదామని తీసేలోపు విశిష్ట స్టోన్స్ స్టిక్కర్ పెట్టేసుకుంది. కళ్ళకి కాటుక పెట్టాడు. బుగ్గ మీద దిష్టి చుక్క పెట్టాడు. తనకి పెట్టుకున్నాడు. బాసికం తీసి విశిష్టాకి కట్టాడు. ఇంకోటి తనకి కట్టుకున్నాడు. విశిష్టాన్ని చూశాడు. ఏదో మిస్ అయిందే అనుకుంటూ నడుం వైపు చూశాడు. ఒడ్డానం తీశాడు. చంద్రవంక లేత గులాబీ రంగులోకి మారి విశిష్ట నడుంకి చేరిందా అన్నట్టు ఉంది. పెట్టాలని నడుం పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. విశిష్ట అతన్ని తోసేస్తూ నేను పెట్టుకుంటా ఇవ్వండి అన్నది. అదే మంచిది, లేకపోతే పెళ్లి కన్నా ముందే శోభనం అయ్యేట్లుంది అని విశిష్టాన్ని కన్నుకొట్టాడు. వీడిని ఇంకెంతసేపు భరించాలో అనుకుంటూ వడ్డానం పెట్టుకుంది. నెయిల్ పాలిష్ వేసుకో అని ఇచ్చాడు. తను గబగబా వేసుకుంది. విశిష్టాన్ని చూస్తూ ఓకే అంటూ పద వెళ్దాం అన్నాడు. దానికోసమే వెయిటింగ్ అనుకుంటూ బయటికి వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం విషి అనగానే మళ్ళీ ఏం గుర్తొచ్చిందో వీడికి అనుకుంటూ ఆగింది. ఇటు తిరుగు అన్నాడు. ఐ లవ్ యూ విశిష్ట. ఈ క్షణం నుంచి నువ్వు నా సొంతం, నీ అనువనువు నాదే. ఈ క్షణం నుంచి మీ ఇంట్లో వాళ్ళని, ముఖ్యంగా మధుకర్ గారిని మర్చిపోవాలి. అది ఈ జన్మలో జరగదు అనుకుంటూ ఇదే ఛాన్స్ అనుకుంటూ వీరాన్ని విదిలిస్తూ నువ్వు నా ఇష్టంతో పని లేకుండానే ప్రేమ పెళ్ళి అంటున్నావు. నన్ను నీ బలంతో సొంతం చేసుకోవాలని అనుకుంటున్నావు. సరే అయితే నాది ఓ షరతు ఉంది, అది నువ్వు తీర్చాలి అనగానే అదేంటో చెప్పు అన్నాడు వీర. నేను మా అన్నయ్యతో మాట్లాడాలి. వెంటనే వీర అది జరగదు, ఇంకేమైనా అడుగు అన్నాడు. ఎందుకు జరగదు? అసలు మా అన్నయ్యకి ఏం కాలేదని నేను నమ్మాలి అన్నది మొండిగా. సరే పెళ్ళవగానే మాట్లాడిస్తాను అన్నాడు. ఏంటి వీడు చెప్పిందే వినాలి అంటాడు అనుకుంది. వీర విశిష్టాన్ని దగ్గరగా లాక్కొని పెళ్ళవ్వని నువ్వు చెప్పినట్లే వింటాను అని పెదవులని దగ్గరగా లాగి ముద్దు పెట్టబోతుంటే చంద్ర వచ్చి వీర ఒకసారి ట్రా అన్నాడు. వీడొకడు అని విశిష్టాన్ని వదిలి చంద్ర దగ్గరకు వచ్చాడు. విశిష్ట అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ఏంట్రా అని చిరాగ్గా అడిగాడు వీర. అందరూ రెడీ, 2 కార్లు కూడా రెడీ, ఇప్పుడు చెప్పు పెళ్ళి ఎక్కడా అని అడిగాడు. వీర చెప్తా పద అంటూ విశిష్టాన్ని పిలిచి తన భుజంపై చేయి వేసి కిందికి వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈమెంటి ఇంత అందంగా ఉంది, అందుకే ఈయన ఏరుకోరి చేసుకుంటున్నాడు అని అనుకున్నారు. వంశీని పిలిచి వీడు వంశీ నా ఫ్రెండ్ అన్నాడు. విశిష్ట వంశీని చూసి ఈ కట్లేంటో అనుకుంది. వీర వంట ఆమెతో పాలు తీసుకురా అన్నాడు. తన సోఫాలో కూర్చొని విశిష్టాన్ని కూర్చోమన్నాడు. అది చూసి వంశీ చంద్రతో ఈ అమ్మాయి ఏంటి ఇంతలా రెడీ అయింది, ఏదో పెళ్ళి ఇష్టమైనట్లు అన్నాడు. ఈ అమ్మాయి ఎప్పుడు రెడీ అవ్వాలి, వీడే రెడీ చేశాడు. కానీ ఒకట్రా, అమ్మాయిలు ఇంత అందంగా ఉంటే మాత్రం యుద్ధాలే. ఇప్పుడు చూడు వీడి ఆ పిల్లకి పాలు తాగిస్తాడు అనగాని వంశీ ఆశ్చర్యంగా అవునా అన్నాడు. చంద్ర తల కొట్టుకుంటూ రే నీకు గుర్తుందా, ఒకసారి నేను వాడి మీద వామిటింగ్ చేస్తే ఏం చేశాడో అని అడిగాడు. లాగి పెట్టి ఒక్కటి పీకి నీ చేత కడిగించుకున్నాడు అన్నాడు తన చేతిలో చంద్ర బుగ్గరుద్దుతో. అదే పని పిల్ల చేస్తే ఏం చేశాడో తెలుసా
ఏం చేశాడు? ఆమె గారికి వీడు క్లీన్ చేసి ఏమనలేదు సరికదా సపర్యలు చేశాడు అనగానే వంశీ నోరు తెరిచి వీర వైపు చూశాడు. చంద్ర నోరు మోస్తూ ఇదేముంది ఇప్పుడు చూడు వాడి వేషాలు అన్నాడు. వంట ఆమె తెచ్చిన పాలు చాలా వేడిగా ఉండటంతో విశిష్టకి చేతికి వేడి తాకి గ్లాసు టీపాయ్ మీద పెట్టింది. విశిష్ట చేతిని తీసుకొని కాలిందా అని చేతిని రుద్దాడు. విశిష్ట చెయ్యి వెనుకకి లాక్కుంది. చంద్ర వంశీ వైపు కళ్ళెగరేసి ఇంకా చూడు అంటూ అటు చూపించాడు. వీర వంట ఆవిడని చూసి ఏదో చెప్పాడు. ఆమె ఇంకో గ్లాస్ తెచ్చి తిరిగేసి చల్లార్చడం చూసి వంశీ చంద్రతో ఏమైందిరా వీడికి? వీడు మన వీరానేనా? కోపం, విసుగు, చిరాకు వీటన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్లా ఉంటాడు. కానీ ఇప్పుడు అని ఆపాడు. చంద్ర వెటకారంగా విశిష్టకి వీడంటే ఇష్టం లేకపోతేనే ఇలా ఉన్నాడు. ఒకవేళ ఆ అమ్మాయికి వీడంటే ఇష్టం ఉండి ఉంటే ఇంకెలా ఉంటాడో ఊహించుకో అన్నాడు. విశిష్ట వంట మనిషి దగ్గర నుంచి పాల గ్లాసు వీరాని తీసుకోమన్నది. వీరా తీసుకోగానే నువ్వు చల్లార్చి ఇవ్వు అన్నది మొద్దుగా. వీరా పాలు చల్లార్చి ఇచ్చి తాగు అన్నాడు. విశిష్ట సగం తాగి మిగతా సగం వీరాకి ఇచ్చింది. వీరా కూడా తాగేశాక విశిష్ట తన చెంగుతో వీరా మూతి తుడిచింది. వీరా విశిష్ట లేచి నడుస్తుంటే పూలు చల్లుతున్నాడు. అలా విశిష్ట కొంగు తిప్పుతూ వీరాని ఓరు చూపు చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ముందుకు వెళ్తుంది. బయటకు వెళ్ళగానే పూలు అయిపోయాయి. విశిష్ట నేల మీద అడుగు పెట్టబోతుంటే వీరా తన చేతులని నేల మీద పెట్టాడు. నువ్వు నా చేతుల మీదుగా నడు విషి అని చంద్ర వంశీలని కూడా వచ్చి వాళ్ళ చేతులని పెట్టమన్నాడు. వంశీ అడ్డంగా రాను అని తల ఊపుతున్నాడు. చంద్ర ఏంట్రా తల అడ్డంగా ఓ తెగ ఊపుతున్నావు? కొంపతీసి నిజంగా ఊహించుకున్నావా అని నెత్తి మీద చిన్నగా తట్టాడు. వంశీ విశిష్ట వైపు చూశాడు. తను వీరాకి దూరంగా కూర్చొని టెన్షన్గా చంద్ర వైపు చూస్తుంది. అవునరా ఆ అమ్మాయి ఊ అంటే వీడు భూమి మీద నిలబడు అన్నాడు. అబ్బచ్చా నీకిప్పుడు అర్థమైంది, నాకెప్పుడో అర్థమైంది అన్నాడు. అవునరా విశిష్ట ఏంటి నీ వైపు చూస్తుంది అని అడిగాడు వంశీ. తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తా అన్న అందుకే అని చంద్ర చెప్పగానే వంశీ కంగారుగా నువ్వు తప్పిస్తావా అన్నాడు. చంద్ర అవునని తలూపాడు. ఎలారా ఆయన వాడు ఊరుకుంటాడా అన్నాడు వంశీ చాలా యాంగ్జైటీగా. ఎలా అనేది చెప్పలేను కానీ పెళ్ళి జరగదు జరగనీయను అన్నాడు చంద్ర. ఎందుకంటే నువ్వు ఇలా దెబ్బలు తినడానికి. పులి లాంటి వాడు కుక్క పిల్లల ఆ పిల్ల వెనుక తిరగడానికి మనకొచ్చే ఆదాయం కూడా ఆపాడు వీర. అన్నిటికీ ఆ పిల్లేరా కారణం. ఇవాళ వీళ్ళ పెళ్ళి కానీ జరిగితే వీర చాలా మారుతాడు. ప్రేమ అంటే అంతే, ఎంతటి వాడినైనా మార్చేస్తుంది. అందుకే మనం బయటికి వెళ్ళగానే ఆ పిల్లని తప్పిస్తా, నువ్వేమంటావు అని వంశీని అడిగాడు. వంశీ ఏదో చెప్పేలోపు వీర వాళ్ళతో మీ సోదాపి అన్నీ రెడీ చేయండి అని పిలిచాడు. వాళ్ళిద్దరూ పని వాళ్ళతో వెళ్ళి సామాన్లు కార్లలో పెట్టించారు. విశిష్టకి కంగారు అంతకంతకీ పెరుగుతుంది. అసలు చంద్ర ఎలా తప్పిస్తాడు? అందరూ బయటకు వచ్చారు. వీర విశిష్ట చేయి పట్టుకొని తను డ్రైవింగ్ చేస్తూ పక్కనే కూర్చోపెట్టుకున్నాడు. చంద్ర ఇంకా కారులో వంశీని పని వాళ్ళని ఎక్కించుకొని వీర కార్ని ఫాలో అవుతున్నాడు. చంద్ర ఆలోచిస్తూ వీడేంటి పెళ్ళి ఎక్కడా అంటే చెప్పలేదు అనుకున్నాడు. ఎయిర్పోర్ట్లో దిగి మధు, మురళి లోకల్ పోలీసుల సహాయంతో వీర ఉన్న ఫామ్ హౌస్కి బయలుదేరారు. మధు మనసులో నేను వచ్చేసా విషి ఇంకాసేపట్లో నీ ముందుంటా అనుకున్నాడు. వీర కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ మధ్య మధ్యలో విశిష్టాన్ని చూస్తున్నాడు. విశిష్ట మాత్రం కిటికీలో నుండి బయటికి చూస్తుంది. వీరాకి మాత్రం చాలా హ్యాపీగా ఉంది. రారా మధుకర్, నువ్వు వచ్చేసరికి విశిష్ట నాదవుతుంది. నిన్ను తన ముందే పైకి పంపుతా. తర్వాత విశిష్టకి తెలియకుండా తన ఫ్యామిలీని కూడా నీ దగ్గరికే పంపిస్తా అనుకుంటూ ఏంటి విషి టెన్షన్గా ఉన్నావు అని అడిగాడు. విశిష్ట ఏం మాట్లాడలేదు. వీర విశిష్టాన్ని దగ్గరికి లాక్కున్నాడు. నువ్వు ఇలా నిశ్శబ్దంగా ఉంటే ఎలా? ఏదో ఒకటి మాట్లాడు అన్నాడు. విశిష్ట తన నుండి విడిపించుకుంటూ ముందు రోడ్డు చూసి డ్రైవింగ్ చెయ్యి, లేకపోతే పెళ్ళి కాదు పైకి పోతామని పైకి అనేసింది. వీర ఆహా పైకి మనం కాదు వెళ్ళాల్సిన వాళ్ళని పంపిద్దాం అని ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ ముందుకెళ్ళాడు. చంద్ర వంశీ సైలెంట్గా ఉండడం చూసి ఏంట్రా సైలెంట్గా ఉన్నావని అడిగాడు. నువ్వు విశిష్టాన్ని తప్పేస్తా అన్నావు. ఒకవేళ నువ్వు తప్పించడం వాడు చూస్తే ఇంకేమైనా ఉందా? నేనేం చేస్తాడు అని భయపడుతున్నా అన్నాడు. చంద్ర నవ్వుతూ వాడు చూసేట్లు తప్పేస్తానా ఏంటి? ఒకవేళ తెలిసినా వాడిని ఎలాగోలా మేనేజ్ చేస్తా అన్నాడు. అంత ఈజీ కాదు, వాడేంటో నాకన్నా నీకే తెలుసు. ఏదైతే అదైందే, నువ్వు కామ్గా ఉండు అన్నాడు. ఉంటే వీడు ఆ పిల్లని పెళ్లి చేసుకోవడం, తర్వాత ఆమె గారి మొహంలో పడి ఎటువంటి డీలింగ్స్ చెయ్యడు. మోహంలో పడి కొన్ని రోజుల తర్వాత ఆమె ఈ లైఫ్ వద్దు అంటది. వీడు ఇంకా అన్నీ మానేసి కూర్చుంటాడు. కానీ వంశీ అందుకుంటూ మంచిదే కదరా మానేస్తే,
అయినా నేను ఇవాళ కాకపోయినా రేపైనా వెళ్ళిపోతాను అన్నాడు. అందుకే అందుకే ఆ పిల్లని పంపేది. ముందు నిన్ను తర్వాత వాణ్ణి మార్చేస్తే నేనెలాగరా? నాకు అలాంటివి నచ్చవు. నాకు డబ్బు ముఖ్యం. ఇలా మారటాలు అవి నాకొద్దురా అన్నాడు ఆవేశంగా. నీకేమైనా పిచ్చా? విశిష్ట నన్ను చూసిందే ఇవాళ, అలాంటిది నన్ను మార్చేసిందంటావేంటి అని అడిగాడు వంశీ. మధు ఎవడు? విశిష్టకి కాబోయే భర్త. ఆయన చలువేగా నువ్వు మారటం అన్నాడు చంద్ర. మధుకర్ వచ్చింది విశిష్ట కోసం కాదు, వీరాని పట్టుకోవడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్. వాళ్ళకి పెళ్ళి ఎప్పుడు కుదిరిందో తెలియదు, కానీ తను నన్ను మార్చాడన్నది నిజం. ఇలా ఎన్నాళ్ళు? ఏదో ఒక రోజు మనం చట్టానికి దొరుకుతాము. ఆ రోజు మనకి శిక్ష తప్పదు. ఒరేయ్, నీకు నాకు ఫ్యామిలీ ఉంది. మనకేమైనా అయితే వాళ్ళు ఏమైపోతారు? ఏదో చిన్నతనం తెలుసో తెలియకో ఇప్పటి వరకు తప్పులే చేశాం. నా మాట విను, నువ్వు కూడా అప్రూవల్గా మారు. చంద్ర ఏం మాట్లాడలేదు. వంశీకి ఏం అర్థం కాలేదు. విశిష్టాన్ని వీడి తప్పిస్తే తను మధు సార్ దగ్గరికి వెళ్తుంది. మరి వీర వీడిని ఏం చేయకుండా వదిలేస్తాడా? ఒకవేళ వీర విశిష్టాన్ని పెళ్లి చేసుకుంటే మధు సార్ ఊరుకుంటాడా? ఏంటో ఏం అర్థం కావడం లేదు అనుకున్నాడు. మధు వాళ్ళ బండి ఫామ్ హౌస్ ముందు ఆగింది. మధు రివాల్వర్ చెక్ చేసుకొని అందరినీ అక్కడే ఉండమని లోపలికి వెళ్ళాడు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ మధుని ఆపాడు. పోలీస్ అని రివాల్వర్ చూపించాడు. సెక్యూరిటీ అతను భయపడి పారిపోవడానికి ట్రై చేశాడు. మురళి అతన్ని పట్టుకొని అక్కడ కొంచెం దూరంలో ఉన్న లోకల్ పోలీసులకి అప్పగించాడు. మధు పోర్టుకోలోకి ఎంటర్ అవ్వగానే అక్కడే ఉన్న వసుంధర మధుని చూసి ఎవరు అన్నది. మధు ఆమెని దగ్గరికి రమ్మని సైగ చేశాడు. వీరా ఎక్కడా అని అడిగాడు. వీరా? ఆ పేరుతో ఎవరు లేరు అన్నది. మధుకి ఆమె అబద్ధం చెప్తుందని అర్థమైంది. సరే అంటూ ఆమెని తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఎవరూ కనబడలేదు. పైన రూమ్స్ కనబడి పైకి వెళ్ళాడు. వసుంధర ఇదే ఛాన్స్ అనుకొని నెమ్మదిగా కింద బెడ్రూమ్కి వెళ్ళి వీరా తనకిచ్చిన సెల్ ఫోన్ తీసి వీరా నెంబర్కి కాల్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆమె వెనకే ఉన్న మధు ఫోన్ లాక్కొని నెంబర్ చూశాడు. మురళి అని కేక వేయగానే మురళి వచ్చాడు. ఆ ఫోన్ ఇచ్చి ఇప్పుడే ఈమె వీరాకి కాల్ చేసింది, నెంబర్ ట్రేస్ చేయించు అర్జెంట్ అన్నాడు. మరి విశిష్ట అని మురళి అనగానే విశిష్ట ఇక్కడే ఉంది కానీ ఇప్పుడు లేదు అన్నాడు. నువ్వు ముందు ఆ పని కానీ క్విక్ అనటంతో మురళి బయటకు వెళ్ళాడు. విశిష్ట పేరు వినిపించగానే వసుంధరకు అర్థమైంది వచ్చింది మధు అని. మధు ఆమెతో నెమ్మదిగా చూడమ్మా, వీర తెలియదని తనకి ఫోన్ చేశావు. నీ సిన్సియారిటీ బాగుంది, కానీ విశిష్ట ఎక్కడా అని అడిగాడు. మధు చిన్నగా అడగటంతో ఆమె రెచ్చిపోయి ఏంటయ్యా, ఒకసారి వీర అంటావు, ఒకసారి విశిష్ట అంటావు, ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు అన్నది దబాయింపుగా. అవునా, మరి వీరకి ఎందుకు ఫోన్ చేశావు అని అడిగాడు సీరియస్గా మధు. ఆమెకేం చెప్పాలో అర్థం కాలేదు. చెప్పు, విశిష్ట ఎక్కడా? ఆమె నోరు మెదపలేదు. మధు తన ఫోన్లో నుండి ఎవరికో ఫోన్ చేశాడు. ఆమెని హాల్లోకి తీసుకొచ్చాడు. 2 నిమిషాల్లో ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చింది. సి దిస్ ఉమెన్ ఈజ్ నాట్ గివింగ్ ఆన్సర్స్, డూ యువర్ డ్యూటీ అన్నాడు. కానిస్టేబుల్ వసుంధరకి దగ్గరకు వచ్చి లాగిపెట్టి ఒక్కటి పీకింది. ఏంటి సార్ కొట్టేస్తున్నారు? వీర సార్ అంటే మా సారే, కానీ విశిష్ట పేరు ఎప్పుడు వినలేదు అన్నది. మధు కానిస్టేబుల్కి సైగ చేశాడు. మళ్ళీ కొట్టింది. అలా 4-5 సార్లు పీకాక అప్పుడు నోరు తెరిచింది. కొట్టొద్దు సార్, వీర సార్కి విశిష్టకి పెళ్ళి, వాళ్ళు వెళ్ళి గంట అయింది, ఈ పాటికి పెళ్ళి అయిపోయి ఉంటుంది అన్నది. అది విని మధు ఒక్క నిమిషం స్టన్ అయ్యాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మురళి ఎక్కడ పెళ్ళి అని అడిగాడు ఆమెని. ఆమె అది మాత్రం తెలియదు సార్, వీర సారు చెప్పలేదండి అన్నది. మురళి మధుతో వాడు ఇక్కడే గంట క్రితం స్విచ్ ఆఫ్ చేశాడు అన్నాడు. మధు వెంటనే చంద్ర నెంబర్ చూసారా, అది కూడా స్విచ్ ఆఫ్ అన్నాడు. వీర చంద్ర ఫోన్స్ 2 గంటల క్రితం ఇక్కడే స్విచ్ ఆఫ్ అయినాయి అని చెప్తాడు మురళి. మధు ఫాస్ట్గా బయటికి వెళ్ళి పారిపోవడానికి ప్రయత్నించిన సెక్యూరిటీని అడుగుతాడు. అతనికి తమిళం తప్ప ఇంకో భాష రాదని అర్థమై అక్కడున్న లోకల్ పోలీసుల ద్వారా అడిగిస్తాడు. వీర వాళ్ళు ఏ వెహికల్లో వెళ్ళారు, వాటి నెంబర్ ఏంటి అని. అతను వెళ్ళింది 2 కార్లని, నెంబర్ చూడలేదని చెప్తాడు. మధు వెంటనే కలర్స్ అడగమంటాడు. ఒకటి బ్లూ, ఇంకోటి రెడ్ అని చెప్తాడు. మధు అక్కడే ఉన్న లోకల్ ఎస్ఐతో ఆ కలర్స్ ఆధారంగా అవి ఎటు వెళ్ళాయో ట్రాఫిక్ పోలీసుల ద్వారా చెక్ చేయించమంటాడు. వీర వాళ్ళు వెళ్ళిన కార్లని కలర్స్ అండ్ టైం ఆధారంగా ట్రేస్ చేస్తే అక్కడ లోకల్గా ఫేమస్ అయిన టెంపుల్ వైపు వెళ్ళారు అని తెలిసింది. అంతే, మధు తనే బైక్ తీసుకొని ఆ టెంపుల్ రూట్ తెలుసుకొని చాలా ఫాస్ట్గా దూసుకెళ్ళాడు. వీర కానీ ఒక టెంపుల్ దగ్గర ఆపుతాడు. విశిష్ట వీరతో ఇలాంటివి చేసి నువ్వు కూడా గుడిలోనే పెళ్లి చేసుకోవాలా? నీలాంటి వాళ్ళు అడుగు పెడితే గుడి అపవిత్రం అవుతుంది అంటుంది చాలా కోపంగా. వీర ఇంకా దిగు అంటాడు. విశిష్ట దిగకుండా అలాగే కూర్చొని ఉండటంతో వీర దిగి విశిష్ట దగ్గరకు వచ్చి చూడు విషి,
అనవసరంగా సీన్ క్రియేట్ చేయకుండా దిగు, లేదంటే నా సంగతి తెలిసిందే నీకు అన్నాడు తన చెయ్యి పట్టుకొని. విశిష్ట అయిష్టంగానే దిగింది. వెనకే చంద్ర వాళ్ళ కారు వచ్చింది. వీరా చంద్రతో నువ్వు వెళ్ళి అక్కడ కౌంటర్లో ఈ రిసిప్ట్ ఇవ్వు, నేను నిన్ననే డబ్బులు కట్టేశాను, వాళ్ళు మ్యారేజ్ సెట్ ఇస్తారు తీసుకో అంటాడు. విశిష్ట చుట్టూ చూస్తుంది. ఆ గుడికి పైకి మెట్లు ఉన్నాయి. గుడి వెనుక ఏదో అడవి ఉంది. మొత్తం గుబురుగా పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి. ఎందుకో మనసు అలజడిగా అనిపిస్తుంది. విశిష్టకి గుండె దడ మొదలైంది. ఇక్కడ ఎలాగోలా తప్పించుకోవాలి, కానీ ఎలా? వీరా పక్కనే ఉన్నాడే అని టెన్షన్ పడుతోంది. చంద్ర సెట్ తేగానే అందరూ మెట్లెక్కి పైకి వెళ్ళడం స్టార్ట్ చేశారు. వీరా మాత్రం విశిష్ట చెయ్యి వదలటం లేదు. విశిష్టకి నీరసం నిస్సత్తువ వచ్చేస్తున్నాయి. పైకి వెళ్తే ఇంకా అంతే, వీడు తాళి కడతాడు, ఆ తర్వాత నేను బ్రతికున్నా చచ్చినట్లే అనుకుంటూ చెయ్యి లాగాలని తెగ ట్రై చేస్తోంది. వీర విశిష్ట వైపు సీరియస్గా చూసి చెయ్యి ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. పైకి వెళ్ళాక పూజారి దగ్గరికి వెళ్ళే సెట్ ఇచ్చాడు చంద్ర. ఆయన వీరాని విశిష్టాన్ని మార్చి మార్చి చూసి, వాళ్ళతో ఏంటి లవ్ మ్యారేజా? పెద్దగా జనాలు ఎవరు లేరు అన్నాడు. చంద్ర ఆయనతో, ఓ తెలుగు పంతులువా అన్నాడు. ఆయన తెలుగు కాదు తమిళం వాడినే, కాకపోతే మీ తెలుగు వాళ్ళే కదా, ఏ గుళ్ళో చూసినా అలా నేర్చేసుకున్నా అన్నాడు. వీర విశిష్ట చేయి పట్టుకొని ఉండటం చూసి, చూడయ్యా ఆ చేతిని అలా గట్టిగా పట్టుకోనక్కర్లేదు అని లోపల మండపంలో కూర్చోమన్నాడు. వీర కూర్చొని విశిష్టాన్ని లాగాడు. నువ్వేమవుతావు అని అడిగాడు చంద్రాని. పెళ్లి కొడుకు ఫ్రెండ్ అని పల్లికలించాడు. మరి వాళ్ళంతా అని అడిగాడు. వంశీని చూపించి, వీడు మా ఫ్రెండే, మిగిలిన వాళ్ళు పని వాళ్ళు అన్నాడు. మరి అమ్మాయి తరపు వాళ్ళు అని అడిగాడు. నేనున్నాగా అన్నాడు వీర. పెళ్ళయ్యాక ఆమెకి భర్తవి, ఇప్పుడు నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి వాళ్ళు అంటూ ఉండాలి అన్నాడు. నా ఫ్రెండ్స్ లేకపోతే పని వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు కడుగుతారులే, కానీ నువ్వైతే మంత్రం చదువు పంతులు అన్నాడు విసుగ్గా. చూడు నీ పేరేంటో కానీ చాలా కాంప్లికేటెడ్గా ఉన్నావన్నాడు ఆయన. వీరా అండి అన్నాడు చంద్ర. నీ పేరు కాదు, పెళ్లి కొడుకు పేరు అనగానే నేను చెప్పింది అతని పేరే అంటాడు. వీరా అదేం పేరు, పూర్తి పేరు చెప్పాడు అనడంతో, వీర అని చెప్పాడుగా అని వీర గట్టిగా అనేశాడు. నక్షత్రం తెలీదు, గోత్రం తెలీదు, ఇంకేం తెలుసు నీకు, అమ్మాయిని లేపుకురావడం మాత్రం తెలుసు అన్నాడు. వీర ఏం మాట్లాడకుండా ఆయన్ని చూశాడు సీరియస్గా. ఆయన విశిష్టతో నీ పేరేంటి బంగారు తల్లి అన్నాడు. విశిష్ట అంది. శతభిష నక్షత్రము అన్నది. ఆయన విశిష్ట వీర అంటూ ఏదో వేళ్లతో గొనిగించుకుంటూ లెక్కలు వేసి, లాభం లేదు, ఈ పెళ్ళి అనవసరం, మీ ఇద్దరికి సెట్ అవ్వలేదు అన్నాడు. చంద్ర అయిపోయాడు, ఈ పంతులకి ఇవ్వాలి ఆఖరి రోజు అని వంశీ చెవిలో అన్నాడు. వీర రివాల్వర్ బయటికి తీసి, ఏంటి ఏమన్నావు అన్నాడు సీరియస్గా. ఓ నీ దగ్గర ఇలాంటి సెకలు కూడా ఉన్నాయా అని కొంచెం భయపడ్డాడు. చూడు నీకు పావు గంట టైం అంతే, ఈలోపు జరగాల్సిన తతంగం జరిపి, లేకపోతే ముందు నిన్ను లేపి అప్పుడు తాళి కడతా అని రివాల్వర్ ముందు పెట్టాడు. ఆయన మనసులో నీకు రోజులు దగ్గర పడ్డాయిరా అనుకొని విశిష్టతో, అమ్మ బయట కుడివైపు రావి చెట్టు ఉంటుంది, అక్కడికి వెళ్ళి దీపారాధన చెయ్యి అన్నాడు. విశిష్ట ఏం కదలకుండా అక్కడే ఉంది. నీకేనమ్మా చెప్పేది అన్నాడు ఆయన. విశిష్ట ఇక తప్పదన్నట్లు వెళ్ళింది. వీర కూడా విశిష్ట వెనుక వెళ్ళబోతుంటే తన నాపి, ఏంటయ్యా ఎక్కడికి, ఆమె చూస్తే మల్లెపువ్వు లాగుంది, నువ్వేమో విలన్ లాగా ఉన్నావు. సరేలే ఇవన్నీ నాకెందుకు, కానీ నువ్వేంటి అలా జీన్స్ ప్యాంటుతో వచ్చావు, వెళ్ళి పంచ కట్టుకొని రాపో అన్నారు ఆయన. వీర ఆయనకి చేయి చూపిస్తూ, ఏ పంతులు ఈ కాపు, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశావు, నాకు అలాంటివి నమ్మకం లేవు అని చెప్పాడు. దానికి ఆయన, అంత నమ్మకం లేనప్పుడు గుడి దాకా ఎందుకు, మీ ఇంట్లోనే పెళ్లి చేసుకోవచ్చుగా అని కౌంటర్ ఇచ్చాడు. వీరకి కోపం వచ్చి ఏదో అనేలోపు వంశీ, రే నువ్వే ఉద్దేశంతో గుడిలో పెళ్ళి అనుకున్నావో కానీ అది ఒకందుకు మంచిదే, కోపం తెచ్చుకోకుండా ఆయన చెప్పినట్లు చెయ్యి అన్నాడు. ఇప్పటికిప్పుడు పంచెక్కడ దొరుకుతుంది అన్నాడు చిరాగ్గా వీర. అందుకు వంశీ, కింద అమ్ముతున్నారా చూశాను, పని వాళ్ళని పంపి నేను తెప్పిస్తానుండు అని పని వాళ్ళని పిలిచి డబ్బులు ఇచ్చి తెమ్మన్నాడు. వీర చంద్ర ఇద్దరూ బయటకు వెళ్ళారు. వీర అసహనంగా విశిష్ట కనబడేటట్లు కూర్చొని విశిష్ట కేసి చూస్తున్నాడు. ఇంకా 10 నిమిషాలు తర్వాత నువ్వు విశిష్ట వీర అనుకొని సిగరెట్ తీశాడు. బయటికి చంద్ర వీరతో, రే ఇది గుడిరా, ఏం చేస్తున్నావు, ఎవరైనా చూస్తే నీ పని అంతే అన్నాడు. వీర ఏదో గొనుక్కుంటూ చంద్ర చేతికిచ్చాడు. ఇది మరీ బాగుందిరా, చెప్పిన పాపానికి నన్ను ఇరికించేలా ఉన్నావే అని వాటిని దాచేశాడు. అవును ఈ పిల్ల ఏది అనుకుంటూ ఆ రావి చెట్టు వైపు వెళ్ళాడు. విశిష్ట దేవుడికి మనసులో దండం పెట్టుకొని దీపారాధన చేస్తుంది. చంద్ర కోపంగా, నీకేమైనా పిచ్చా, వాడు వచ్చేలోపు వెళ్ళు, నీకెందుకు ఇవన్నీ అన్నాడు. నీకు ఆ విషయమే కానీ ఆలోచన లేదు, ఒకసారి అటు చూడు అన్నది విశిష్ట. వీర వాళ్ళ వైపు రావడం చూసి, వీడొకడు ఎప్పుడు ఈ పిల్ల వెనకే ఉంటాడు అనుకొని దీపారాధన చేశాక ఇక్కడే ఉంచు, గుళ్ళోకి తేవద్దు అంటూ కవర్ చేయబోయాడు.
విశిష్ట నోరు మూసుకో, మీ ఫ్రెండ్కి ఏం వినబడలేదు కానీ నువ్వు వెళ్ళు, తనని మాటల్లో పెట్టు, నేను టైం చూసి వెళ్ళిపోతా అన్నది. చంద్ర నెమ్మదిగా వీరా వైపు వెళ్ళాడు. ఈలోపు వంశీ పంచె తెచ్చి ఇచ్చి కట్టుకోమన్నాడు. వీరా గుడి వెనక్కి వెళ్ళి మార్చుకొని వచ్చాడు. చంద్ర వంశీ అక్కడే ఉన్నారు. విశిష్ట ఏది అని అడిగాడు. దీపారాధన చేసి ఇంకా రాలేదురా అన్నాడు వంశీ. వీరా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే అక్కడ కనబడలేదు. అది చూసి అమ్మయ్య పీడ వదిలింది అనుకొని ఆనందించాడు చంద్ర. వీరా గుడి చుట్టూ తిరుగుతూ చూశాడు. విశిష్ట ప్రదక్షిణలు చేస్తూ కనబడింది. వీరా నవ్వుకుంటూ చంద్ర దగ్గరకు వచ్చి తనని చూపించాడు. చంద్ర గతుక్కుమన్నాడు. ఇదేంటి, పారిపోవడానికి అంత మంచి ఛాన్స్ ఇస్తే వెళ్లకుండా ఈ పిచ్చిది ఇక్కడే ఉంది, కొంపతీసి మనసు కానీ మార్చుకోలేదు కదా అనుకున్నాడు. విశిష్ట ప్రదక్షిణాలు అవ్వగానే అందరూ లోపలికి వెళ్ళారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది? వీరా పెళ్లి చేసుకుంటాడా లేదంటే మధు వచ్చి ఆపేస్తాడా? ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.